పార్టీ సంస్థాగత నిర్మాణం దేశంలోనే తెలంగాణలో పకడ్బందీగా చేశామన్నారు ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. సర్ ప్రక్రియపై ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సంఘటన్ సృజన్ అభియాన్ ప్రక్రియను పూర్తిగా చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ లీడర్స్. టీఓటీలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏఐసీసీ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చినట్లు చెప్పారు. దాదాపు 90కి పైగా నియోజకవర్గాలలో బూత్ లెవెల్ ఏజెంట్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. జిల్లా కమిటీలు, మండల కమిటీలు పూర్తయినట్లు తెలిపారు. बंगाल में भी ऐसे ही हुआ। बीएलओ ने पहले लेवल पे काम किया, लेकिन बाद में उन्होंने माइक्रो ऑब्जर्वर्स बाहर से भेजे। और अगर हम लोग एक्टिव नहीं होंगे तो हम उस पर कुछ भी नहीं कर सकते। हमारे एमएलए कैंडिडेट्स को और एमएलएस को भी उनके दिमाग में क्या बैठा है कि BLA 2 का लिस्ट अगर हमने चुनाव आयोग को दे दिया तो वो तो एक्सपोज हो जाएंगे, उनकी खरीद फरोख्त हो जाएगी, इसलिए हम नाम नहीं देंगे। वो ये सोच रहे हैं। ये आज से पहले तक के चुनाव के लिए ये बात सही थी। उस समय तो चुनाव लड़ने वाला कैंडिडेट लड़ने के 40-50 दिन पहले पहली बार ये ऐसा वोटर लिस्ट उठा के देखते थे। लेकिन याद रखिए 28 और 29 को चुनाव ऐसे नहीं होने वाला है, वरना कांग्रेस पार्टी में आप सबको मुझसे ज़्यादा पता है BLA 2 की लिए ट्रेनिंग के लिए ऐसे 2 साल पहले से कभी कोई काम नहीं होता। कैंडिडेट भी नहीं जानता कि कौन कौन BLA हो। मगर अब अगर BLA 2 इलेक्शन कमीशन की साइट पे नहीं होंगे तो वहाँ पर चाह के भी MLA हो कि मुख्यमंत्री हो कि मंत्री हो, कोई भी रोल रिवीजन नहीं करा सकते, एडिशन डिलीशंस नहीं करवा सकते सिवाय BLA 2 के। और ये असेंबली वाइज हमको करना है, 2 असेंबली क्लब करके नहीं होगा। एक ही असेंबली में भी हो सकता है 2 बार करना पड़े, अगर बहुत संख्या हो तो वो आप डिसीजन लीजिए। लेकिन वहाँ पे रजिस्ट्रेशन, जैसे आज आपको रजिस्ट्रेशन करके अंदर आने को मिला, यहाँ से जो लिस्ट लेके जाए वहाँ पर वो लिस्ट टैली होनी चाहिए। 22 మాత్రమే BLA లిస్ట్ రావాల్సి ఉంది అంటే మనం దాదాపు 80% దీంట్లో సక్సెస్ఫుల్ అయ్యాం. మీ అందరూ తెలవాల్సింది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం SIR పేరిట నిజమైన సెక్యులర్ ఓటుని తీసే ప్రక్రియ చాలా పగడ్బందీగా చేస్తూ ఉంది. ఎంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారంటే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి SIR ప్రక్రియ దాదాపు 93 లక్షల ఓట్లు తీసేసి ఓటర్ అపీల్కి కేవలం 30 లక్షల ఓట్లకి మాత్రం అవకాశం ఇచ్చి 62 లక్షల ఓట్లని నిర్దాక్షిణ్యంగా తీసేసినారు. మనం చూసాం ఫలితాలు ఏ రకంగా వచ్చినాయి. అక్కడ ప్రభుత్వాలే తారుమారైన పరిస్థితి. ప్రజల ఆకాంక్షల మేరకు గెలవాల్సినటువంటి పార్టీ గెలవకుండా కుతంత్రాలు చేసి ఓటర్లను తీసేయడం వల్ల వేరొక పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాంటి ప్రక్రియ తెలంగాణలో జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా క్యాబినెట్ మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలము, ఎంపీలము, PCC కార్యవర్గ సభ్యులు, ప్రముఖంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఇప్పుడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా ఈ ప్రక్రియలో భాగం పంచుకొని